హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ని 3 బ్యాంక్ స్టాక్స్ మీద 5 ఇయర్స్ అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. అందుకోసం మనం ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేశాక సెర్చ్ ఆప్షన్లో ఏదైనా స్టాక్ లేదా ఏదైనా ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే నిఫ్టీ 50 ఇండెక్స్ని అయితే సెలెక్ట్ చేసి చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చార్ట్ ఓపెన్ చేశాక ముందుగా మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ని బ్యాక్ టెస్ట్ చేసే ముందు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా ఫామ్ అవుతుంది, ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూస్ చేసి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం పైన ఇండికేటర్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్లో ఆర్ఎస్ఐని సెర్చ్ చేసి చార్ట్ అయితే అప్లై చేయండి. చార్ట్ అయితే అప్లై అయింది కదా, ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ని అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇన్పుట్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్ఎస్ఐ లెంత్ 14 అని ఉంది కదా, ఇది మనకేం చెప్తుందంటే లాస్ట్ 14 క్యాండిల్స్ గెయిన్ అండ్ లాస్‌ని యావరేజ్ చేసి ఒక లైన్ డ్రా చేసామనుకోండి, దాన్నే ఆర్ఎస్ఐ లైన్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 కాస్త 21 చేశాననుకోండి, ఇప్పుడేం చెప్తుందంటే లాస్ట్ 21 క్యాండిల్స్ గెయిన్ అండ్ లాస్‌ని యావరేజ్ చేసి ఒక డ్రా ఒక లైన్ డ్రా చేసామనుకోండి, దాన్నే ఆర్ఎస్ఐ అంటాం. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని 14గా చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టైల్‌ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆర్ఎస్ఐ ఇది. ఇక్కడ ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ ఉంది కదా, 70 ఉంది. ఇది ఆర్ఎస్ఐ మిడిల్ బ్యాండ్, ఇది ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని యూజ్ చేసి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్‌గా అందరూ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని ఎప్పుడైతే లోవర్ బ్యాండ్‌కొస్తుందో అప్పుడు బై చేస్తారు. ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్‌కొస్తుందో అప్పుడు సెల్ చేస్తారు. కానీ మనం చిన్న చేంజ్ అయితే చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ మిడిల్ బ్యాండ్ దగ్గరికొస్తుందో అప్పుడు మనం బై చేస్తాం. 4% ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం సెల్ చేస్తాం. ఎందుకంటే ఇలా చేంజ్ చేశానో, చాలా సార్లు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అప్పర్ బ్యాండ్‌ని, లోవర్ బ్యాండ్‌ని టచ్ అయితే అవ్వదు. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువ సార్లు టచ్ అవ్వదు. ఎక్కువ ట్రేడ్‌లు రావు. అందుకే మనం మిడిల్ బ్యాండ్‌ని తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం పైన ఎడిటర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కోడ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ అయితే ఇచ్చాను. ఈ కోడ్‌లో నేనేమి ఇచ్చానంటే ఇనీషియల్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎంత అంటే 10,00,000. ప్రతి ట్రేడ్ 10,00,000 పొజిషన్ తీసుకోమనేసి ఇచ్చాను. అలాగే టార్గెట్ ఎప్పుడు 4%. ఇదిగో మీరు ఇక్కడ చూసినట్టయితే. ఎప్పుడు బై తీసుకోవాలని చెప్పాను? ఆర్ఎస్ఐ టచెస్ గోస్ బిలో ద మిడిల్ బ్యాండ్ అండ్ వితిన్ లాస్ట్ 5 ఇయర్స్. అంటే ఆర్ఎస్ఐ లాస్ట్ 5 ఇయర్స్‌లోని మిడిల్ బ్యాండ్ టచ్ అయినా కిందకొచ్చినా బై తీసుకోమనేసి కోడ్ అయితే ఇచ్చాను. ఓకేనా? దీన్ని నేను చార్ట్ పై అయితే అప్లై చేస్తున్నాను. చార్ట్ పై అయితే అప్లై అయింది కదా! చార్ట్ పై అప్లై అవ్వడం వల్ల క్యాండిల్స్ అయితే చిన్నగా అవ్వాయి. అందుకోసం నేను దీని సెట్టింగ్స్‌ని అయితే చేంజ్ చేస్తున్నాను. ఆర్ఎస్ఐని, ఆర్ఎస్ఐ మిడిల్ బ్యాండ్‌ని, సిగ్నల్ లేబుల్స్‌ని, క్వాంటిటీని ఇయన్నీ క్లోజ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ ట్రేడ్స్ అండ్ చార్ట్‌నే ఉంచాను. ఇదిగోండి ఇక్కడ యారో మార్క్ పైకైతే చూపిస్తుంది కదా, దీన్నే బై చేయమనేసి చూపిస్తుంది. ఎప్పుడు మనం చెప్పాం? ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మిడిల్ బ్యాండ్ టచ్ అవ్వి కిందకొచ్చినా టచ్ అయినప్పుడు బై చేయమని చెప్పాం కదా! ఇదిగోండి పైకి యారో అయితే చూపిస్తుంది. ఎప్పుడు సెల్ చేయమని చెప్పాం? ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మిడిల్ బ్యాండ్ టచ్ అవ్వి 4% ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు సెల్ చేయమని చెప్పాం కదా! ఇదిగోండి ఇక్కడ సెల్ చేయమనేసి అయితే చూపిస్తుంది. మీకు చిన్న క్లారిటీ కోసం చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మిడిల్ బ్యాండ్ టచ్ అయినప్పుడు బై చేయమని చెప్పాను కదా! ఇదిగోండి ఇక్కడ బై చేయమని చూపిస్తుంది. 4% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ చేయమని చెప్పాను కదా! ఇదిగోండి సెల్ చేయమని చూపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ బై చేసామనుకోండి, ఇక్కడ సెల్ చేసామనుకోండి. ఇదిగోండి 4% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? మీకు మరో దగ్గర చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ మిడిల్ బ్యాండ్ టచ్ అయినప్పుడు బై చేయమని చెప్పాను కదా! ఇదిగోండి పైకైతే యారో చూపిస్తుంది. 4% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ చేయమని చెప్పాను కదా! ఇదిగో పైకైతే కిందకైతే యారో చూపిస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ బై చేసామనుకోండి. ఇక్కడ సెల్ చేసామనుకోండి. చూడండి.
నియర్లీ 4%. 4% అయితే ప్రాఫిట్ వచ్చినప్పుడే సెల్ చేస్తుంది. ఓకేనా? ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం స్ట్రాటజీ టెస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓవరీ దగ్గర టోటల్ P&L ఉంది కదా! ఇది మనకేం చెప్తుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్తుంది. నా ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 10,00,000 కదా! సో, 10,00,000కి 5,94,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో, అందుకోసం 57.89% అయితే ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తుంది. కొంచెం ఇక్కడ చేంజ్ అవ్వడం వల్ల ఇది ఇంకా పర్సెంటేజ్ చేంజ్ అవ్వలేదు. చిన్న లైవ్ ట్రేడ్ కదా! అందుకే కొంచెం అప్‌డేట్ అవ్వట్లేదు. ఓకేనా? మీరిక్కడ చూసినట్టయితే టోటల్ ట్రేడ్స్ 11. మీకు ముందుగా చెప్పాను కదా! లోవర్ బ్యాండ్ దగ్గర టచ్ చేసేప్పుడు బై చేయమనేసి, అప్పర్ బ్యాండ్ దగ్గర టచ్ చేసినప్పుడు సెల్ చేయమని చెప్పామనుకోండి, అలాగైతే తక్కువ ట్రేడ్స్ వస్తాయని చెప్పాను కదా! మీరిక్కడ చూసినట్టయితే నేను మిడిల్ బ్యాండ్ దగ్గర టచ్ అయినప్పుడే బై చేసి 4% ప్రాఫిట్‌తోనైతే చాలా తక్కువ ట్రేడ్స్ వచ్చాయి. అదే లోవర్ బ్యాండ్ దగ్గర బై చేసి, అప్పర్ బ్యాండ్ దగ్గర సెల్ చేయమనుకోండి, అసలు ట్రేడ్స్ అయితే రాట్లేదు. నేను చెక్ చేశాను. అందుకే మిడిల్ బ్యాండ్ దగ్గరైతే నేను పొజిషన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పెర్ఫార్మన్స్ చూద్దాం. ఓపెన్ P&L అంటే ఓపెన్‌గా ఉన్న ట్రేడు ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, ఎంత లాస్ ఇచ్చిందో చూపిస్తుంది. 41,885 రూపీస్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? ఇది నెట్ ప్రాఫిట్. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ అంటే మనం ఎన్ని ట్రేడ్స్ చేసామో చెప్తుంది. ఎన్ని ట్రేడ్స్ ఓపెన్‌లో ఉన్నాయో చెప్తుంది ఇది. ఒక ట్రేడ్ అయితే ఓపెన్‌లో ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ అంటే మనం ఎన్ని ట్రేడ్స్ విన్ అవ్వాం. 11 ట్రేడ్స్‌కి 11 ట్రేడ్స్ విన్ అవ్వాం. లాస్ ఇన్ ట్రేడ్స్. లాస్ ఇన్ ట్రేడ్స్ అంటే ఎన్ని ఓడిపోయాం. ఒక ట్రేడ్ కూడా ఓడిపోలేదు. ఇది పర్సెంట్ ప్రాఫిటబుల్. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ట్రేడ్స్ ఎన్ఎన్సి 100%. యావరేజ్ P&L చూసినట్టయితే 50,147 రూపీస్. యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ చూసినట్టయితే 50,147. యావరేజ్ P&Lకి, యావరేజ్ విన్నింగ్ ట్రేడ్‌కి చేంజ్ ఎందుకు లేదంటే అసలు ఒక ట్రేడ్ కూడా మనం లాస్ అవ్వలేదు కాబట్టి అందుకే ట్రేడ్ అయితే చేంజ్ లేదు. పర్సెంటేజ్ అయితే చేంజ్ లేదు. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంతంటే 59,991. ఓకేనా? లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ పర్సెంటేజ్ ఎంతంటే 4.86%. టోటల్ ట్రేడ్స్‌లో యావరేజ్ ఎన్ని బార్స్ ఉన్నాయి? 59 బార్స్ ఉన్నాయి. విన్నింగ్ ట్రేడ్స్‌లో కూడా 59 ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ట్రేడ్ కూడా లాస్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? రిస్క్ పెర్ఫార్మన్స్ రేషియో ఇది మనకు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. మీరిక్కడ చూసినట్లయితే ఎన్ని ట్రేడ్స్ చేసామో చూపిస్తుంది. ఇదిగోండి ఇది 12థ్ ట్రేడ్. యాక్చువల్‌గా 11 ట్రేడ్స్ అయితే చూపిస్తుంది కదా! టోటల్ ట్రేడ్స్. 11 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాయి. 12థ్ ట్రేడ్ అయితే ఓపెన్‌లో ఉంది. ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నా? 2024 అక్టోబర్ 4న అయితే ఎంట్రీ తీసుకున్నాం. ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. ఓకేనా? ఏ ప్రైస్ దగ్గర బై చేసాం? 25,181 దగ్గర బై చేసాం. ఇంకా ఓపెన్‌లో ఉంది. పొజిషన్ సైజ్ ఎంతంటే 1.54 మిలియన్. అంటే మనం కండిషన్ ఏమిచ్చామంటే, మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో అంత ఆ పొజిషన్ మీద తీసుకోమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం 3 బ్యాంక్ స్టాక్స్ మీద బ్యాక్ టెస్ట్ చేద్దామని చెప్పాను కదా! ఫస్ట్‌గా మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. దీని స్ట్రాటజీ టెస్ట్‌ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓవరీని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ P&L చూసినట్టయితే 121.88% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? టోటల్ ట్రేడ్స్ చూసినట్టయితే 19 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చూసామంటే 19 ట్రేడ్స్‌కి 19 ట్రేడ్స్ సక్సెస్ అవ్వాం. ఒక ట్రేడ్ కూడా లాస్ లేదు. ఓకేనా? నెక్స్ట్ పెర్ఫార్మన్స్ చూసినట్టయితే ఓపెన్ P&L 31,528. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 12,04,044 రూపీస్ అయితే ప్రాఫిట్. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ చూసినట్టయితే టోటల్ ట్రేడ్స్ ఎన్ని? 19 ట్రేడ్స్. ఓపెన్ ట్రేడ్స్ ఎన్ని? ఒక ట్రేడ్ అయితే ఓపెన్‌లో ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని? 19. లాస్ ఇన్ ట్రేడ్స్ ఒకటి లేదు. పర్సెంట్ ప్రాఫిటబుల్ ఎన్ని? 100%. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది ఫేక్ ఏమో. ఎందుకంటే 100% ప్రాఫిట్ ఇచ్చింది ఏది ఉండదు కదా! ఎక్కడో ఒకటి లాస్ ఉంటది కదా! అనేసి. యాక్చువల్‌గా ఎందుకు 100% ట్రేడ్స్ సక్సెస్ అవుతున్నాయంటే మనం ఎప్పుడు బై చేయమని చెప్పాం? మనం ఎప్పుడు బై చేయమని చెప్పాం? ఈ మిడిల్ బ్యాండ్‌ని టచ్ అయినప్పుడు బై చేయమని చెప్పాం. ఓకేనా? ఈ మిడిల్ బ్యాండ్ టచ్ అయినప్పుడు బై చేయమని చెప్పాం. ఎగ్జిట్ అయితే మనం 4% ప్రాఫిట్ వచ్చినప్పుడే ఎగ్జిట్ అవ్వమన్నాం. స్టాప్ లాస్ గట్ట పెట్టలేదు మనం. ఓకేనా?
స్టాప్ లాస్ గట్టా పెట్టకుండా ఓన్లీ 4% ప్రాఫిట్ వచ్చినప్పుడైతే సెల్ చేయమని చెప్పాం. ఓకేనా? అందుకే ఇలాగా కొంచెం టైమే తీసుకుంటుంది. టైం తీసుకున్నాక ఎప్పుడైతే 4% ప్రాఫిట్‌కెళ్తుందో అప్పుడే ఎగ్జిట్ అవుతాం. ఈ 4% ప్రాఫిట్‌కెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి మనకి ఒక ట్రేడ్ గూడా లాస్‌లో లేదు. టైమే తీసుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ మనం బై చేసామనుకోండి. ఇక్కడ మనం సెల్ చేసాం. ఓకేనా? 4% అయితే ప్రాఫిట్ వచ్చింది. కాపోతే ఇక్కడ ట్రేడ్స్ అయితే చాలా ఎక్కువ రోజులు పట్టింది. ఓకేనా? మనం ఎగ్జిట్ ఓన్లీ ప్రాఫిట్‌నే పెట్టాం. అందువల్లనే మనకి 100% అయితే సక్సెస్ ట్రేడ్ ఉంది. మనం స్టాప్ లాస్ పెట్టలేదు, ఎగ్జిట్ పెట్టలేదు. ఓన్లీ ఎగ్జిట్ ఎప్పుడు పెట్టాం? ప్రాఫిట్ వచ్చినప్పుడే పెట్టాం. ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌ని చూసినట్టయితే ఇదిగోండి లాస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాం? 2025 జూలై 21 అయితే ఎంటర్ అవ్వాం. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం? ఇంకా ఎగ్జిట్ అయితే అవ్వలేదు. ఓపెన్‌లో ఉంది. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నామంటే 2020 డిసెంబర్ 22న తీసుకున్నాం. యాక్చువల్‌గా మనం లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2020 అక్టోబర్‌లో తీసుకోవాలి కదా! కానీ ఎందుకు డిసెంబర్‌లో తీసుకున్నామంటే అక్కడ ఇంకా పొజిషన్ అయితే రాలేదు. డిసెంబర్ 22 దాకా మనకి బై ఆపర్చునిటీ అయితే రాలేదు. ఓకేనా? ఓవర్ చూసినట్టయితే టోటల్‌గా 121% అయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఐసీఐసీ బ్యాంక్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఐసీఐసీ బ్యాంక్ స్టాక్ చూసినట్టయితే టోటల్ పీ&ఎల్ 236.20% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. మనం 10,00,000 ఇన్వెస్ట్ చేస్తే 22,56,000 22,54,000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? టోటల్ ట్రేడ్స్ చూసినట్టయితే 30 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎన్నంటే 30 ట్రేడ్స్. 100% సక్సెస్. ఎందుకు 100% సక్సెస్ అయిందో ముందే చెప్పాను. మనం ఓన్లీ ఎగ్జిట్ ఎప్ మనం ఓన్లీ ఎగ్జిట్ ఎప్పుడెట్టాం? ఓన్లీ ప్రాఫిట్ వచ్చినప్పుడే మనం ఎగ్జిట్ అవ్వాం. స్టాప్ లాస్ లేదు మనకి. స్టాప్ లాస్ లేదు. అలాగే ఎన్ని డేస్ అయినా పర్లేదు 4% ప్రాఫిట్ వచ్చినప్పుడే మనం ఎగ్జిట్ అవుతామనేసి కండిషన్ పెట్టాం. సో, అందువలనే 100% అయితే ప్రాఫిట్ చూపిస్తుంది. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ చూసినట్టయితే ఓపెన్ పీ&ఎల్ లాస్‌లో ఉంది. ఇదిగోండి మీరిక్కడ చూసినట్టయితే 1,52,326 మనం స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల 4.5% అయితే లాస్‌లో ఉన్నా ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా? నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 24,06,068 రూపీస్ అయితే ప్రాఫిట్‌లో ఉంది. ఇది గ్రాస్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్‌కి, గ్రాస్ ప్రాఫిట్‌కి అందుకే చేంజ్ ఉండట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ ఎన్ని? 30 ట్రేడ్స్. ఓపెన్ ట్రేడ్స్ ఎన్ని? ఒకటైతే ఓపెన్‌లో ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని? 30 ట్రేడ్స్. లాసింగ్ ట్రేడ్స్ ఉండవు. పర్సెంట్ ప్రాఫిటబుల్ సేమ్. యావరేజ్ పీ&ఎల్, యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ సేమ్. ఓకేనా? ఇదిగోండి మన టార్గెట్ ఎంత? 4% కాబట్టి 4% దగ్గరైతే ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంతంటే 1,42,773. ఓకేనా? లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ పర్సెంటేజ్ అంటే ఎంతంటే 7.56%. ఓకేనా? మనం టార్గెట్ 4% పెట్టినా హై మొమెంటం వల్ల 7.56% అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఓకేనా? నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాం? 2020 నవంబర్ 2న ఎంట్రీ అవ్వాం. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాం? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం? 2020 నవంబర్ 3న ఎగ్జిట్ అవ్వాం. ఒక రోజే మనం హోల్డ్‌లో అయితే ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఓవరీ చూసినట్టయితే 236% ప్రాఫిట్ ఇచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే 120% ఇచ్చింది. ఐసీఐసీ బ్యాంక్ అయితే 236 ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఎస్‌బీఐ బ్యాంక్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎస్‌బీఐ బ్యాంక్ చూసినట్టయితే టోటల్ పీ&ఎల్ చూసినట్టయితే 130% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే 100 రేంజ్‌లో అయితే ప్రాఫిట్ ఇస్తే ఐసీఐసీ బ్యాంక్ మాత్రం 200 రేంజ్‌లో ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఓకేనా? టోటల్ ట్రేడ్స్ అన్ని 21. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ మీకు తెలిసిందే 100%. ఎందుకో మీకు రీజన్ అయితే చెప్పాను. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ చూసినట్టయితే ఓపెన్ పీ&ఎల్ ఇంకా ఓపెన్‌లో ట్రేడ్ అయితే లేదు. అంటే ఇంకా బై ఆపర్చునిటీ రాలేదు. ఓకేనా? నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్.
టోటల్ ట్రేడ్స్ అన్ని 21. ఓపెన్ ట్రేడ్ అంటే ఇంకా మనకి ఆపర్చునిటీ రాలేదు కదా! అందుకే ఓపెన్ ట్రేడ్ అయితే లేదు. విన్నింగ్ ట్రేడ్స్ 21. 100% ప్రాఫిట్. యావరేజ్ P&L ఎంత? 62,000. ఓకేనా? నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అయ్యాం? 2020 అక్టోబర్ 27 అయితే ఎంటర్ అయ్యాం. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం? 2020 నవంబర్ 3 అయితే ఎగ్జిట్ అవ్వాం. ఓకేనా? ఏ ప్రైస్ దగ్గర? 197.25 ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాం. పొజిషన్ సైజ్ ఎంత? 1,000,000. అంటే మన క్యాపిటల్ 10 లాక్స్ కదా! అందుకే 10 లాక్స్ అయితే పొజిషన్ తీసుకుంది. మీరిక్కడ చూసినట్టయితే నెట్ P&L 4% మనం టార్గెట్ 4% కాబట్టి 4% దగ్గర అయితే ఎంటర్ అవ్వాం. ఎగ్జిట్ అవ్వాం. మీరిక్కడ చూడొచ్చు అన్నీ 4%. కొన్ని బాగా హై వాలటిలిటీ ఉండడం వల్ల 4 అబోవ్ అయితే వచ్చాయి. ఓకేనా? ఓవరాల్ చూసినట్టయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 3 స్టాక్స్ మంచి ప్రాఫిట్‌ని అయితే అసల లాస్ అయితే లేదు. కాపోతే ఐసీఐసీ బ్యాంక్ స్టాక్ మాత్రం 200% అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. అందుకోసం ముందు మళ్ళీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్ నుండి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి అయితే చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 119% అయితే ప్రాఫిట్ ఇచ్చింది. నియర్లీ 120% అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? టోటల్ ట్రేడ్స్ ఎన్ని? 20 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎన్ని? 20. పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఓపెన్ P&L 7,133. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 11,96,073 రూపీస్. ఓకేనా? గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ ఎన్ని? 20 ట్రేడ్స్. ఓపెన్ ట్రేడ్స్ ఎన్ని? ఒక ట్రేడ్ ఓపెన్‌లో ఉంది కదా! విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని? 20. ప్రాఫిటబుల్ ఎంత? 100%. ఓకేనా? యావరేజ్ P&L ఎంత? 59,803. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంత? 85,379. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ పర్సెంటేజ్ ఎంత? 4.10%. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ చూసినట్టయితే ఫస్ట్ ట్రేడ్ ఎంటర్ ఎప్పుడు ఇవ్వాం? 2020 అక్టోబర్ 29 ఎంటర్ ఇవ్వాం. ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వాం? 2020 నవంబర్ 3 అయితే ఎగ్జిట్ ఇవ్వాం. లాస్ట్ ట్రేడ్ చూసినట్టయితే 2025 ఆగస్ట్ 4 అయితే ఎంటర్ ఇవ్వాం. ఇంకా ఓపెన్‌లోనే ఉంది. ప్రైస్ చూసినట్టయితే ఏ ప్రైస్ దగ్గర బై చేసామంటే 1000 దగ్గర బై చేసాం. ఓపెన్ సైజ్ ఎంత అంటే 2.2 మిలియన్. ఓకేనా? నెట్ P&L ఇదే. మీరిక్కడ చూడొచ్చు అన్నీ 4%. నేను 4% టార్గెట్ పెట్టాను కాబట్టి ఓన్లీ 4% దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుంది. కొంచెం హై వాలటిలిటీ ఉండడం వల్ల కొంచెం అబోవ్‌కైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఐసీఐసీ బ్యాంక్ స్టాక్ మీద అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓవరాల్ చూసినట్టయితే టోటల్ P&L 271.85% అయితే ప్రాఫిట్ ఇచ్చింది ఐసీఐసీ బ్యాంక్‌కి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకేనా? ఐసీఐసీ బ్యాంకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కన్నా 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇంకా బాగా ప్రాఫిట్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ స్టాక్ కన్నా ఐసీఐసీ బ్యాంకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకేనా? టోటల్ ట్రేడ్స్ అన్ని 33 ట్రేడ్స్. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అన్ని 33. ఓకేనా? పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఓపెన్ P&L చూసినట్టయితే 2,07,190 రూపీస్ అయితే లాస్‌లో ఉంది. నెట్ ప్రాఫిట్ ఇది. గ్రాస్ ప్రాఫిట్ ఇది. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ చూసినట్టయితే టోటల్ ట్రేడ్స్ 33 ట్రేడ్స్. ఓపెన్ ట్రేడ్స్ ఎన్ని? ఒక ట్రేడ్ అయితే ఓపెన్‌లో ఉంది. విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని? 33 ట్రేడ్స్. ఓకేనా? ప్రాఫిటబుల్ ఎంత? 100%. యావరేజ్ P&L చూసినట్టయితే 84,031 రూపీస్. ఇది యావరేజ్ విన్నింగ్ ట్రేడ్. ఓకేనా? లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంత? 1,45,188 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ చూసినట్టయితే లాస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాం? 2025 ఆగస్ట్ 5 అయితే ఎంటర్ అవ్వాం. ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. ఏ ప్రైస్ దగ్గర? 1,459 రూపీస్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాం. పొజిషన్ సైజ్ ఎంత? 3.76 మిలియన్. అంటే మనకి ఎంత క్యాపిటల్ వస్తుందో, మనం ఎంత క్యాపిటల్ పెట్టామో దానికి ఎంత రిటర్న్ వచ్చిందో ఆ 2 కలిపేసి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటున్నాం. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ 1,000,000 దగ్గర మనకి 5,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. 1,500,000 ఏకంగా నెక్స్ట్ ట్రేడ్‌కి పొజిషన్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్ చూసినట్టయితే ఎప్పుడు ఎంటర్ అయ్యాం? 2020 అక్టోబర్ 28 అయితే ఎంటర్ అయ్యాం. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాం? 2020 నవంబర్ 2 అయితే ఎగ్జిట్ అవ్వాం. ఏ ప్రైస్ దగ్గర బై చేసాం? 399.85 రూపీస్ దగ్గర. ఓకేనా? ఇదిగోండి మీరిక్కడ చూసినట్టయితే 9,99,000 దగ్గరైతే పొజిషన్ తీసుకున్నాం. మనం టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసాం. ఎంత ప్రాఫిట్? 4%. మీరెక్కడ చూసినా 4%. కొంచెం వాలటాలిటీ ఉండడం వల్ల కొంచెం పైకి వెళ్ళొచ్చేమో గానీ, ఇదిగోండి కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల 4.15%. రిమైనింగ్ అన్నీ 4%. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 6% దాకెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు మనం ఎస్‌బీఐ బ్యాంక్ స్టాక్ మీదైతే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓవరేజ్ చూసినట్టయితే టోటల్ P&L ఎంత? 137%. టోటల్ ట్రేడ్స్ అన్నీ 22. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అన్నీ 22. ఓకేనా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఓపెన్ P&L 0 అంటే ఇంకా పొజిషన్ తీసుకోలేదు. నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్. టోటల్ ట్రేడ్స్ అన్నీ 22 ట్రేడ్స్. విన్నింగ్ ట్రేడ్స్ అన్నీ 22. ఓకేనా? యావరేజ్ విన్నింగ్ ట్రేడ్ ఎంత? 62,557. లార్జెస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంత? 91,464. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ చూసినట్టయితే ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాం? 2020 అక్టోబర్ 26 అయితే ఎంట్రీ ఇవ్వాం. ఇప్పుడు ఎగ్జిట్ ఇవ్వాం? 2020 నవంబర్ 3 అయితే ఎగ్జిట్ ఇవ్వాం. ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం? 197.25 రూపీస్ దగ్గర. ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాం? 205.15 రూపీస్ దగ్గర అయితే ఎగ్జిట్ ఇవ్వాం. పొజిషన్ సైజ్ ఎంత? 9,99,470 రూపీస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 4%. ఇదిగోండి మీరు ఎక్కడ చూసినా 4%. ఓకేనా? ఓవరేజ్ చూసినట్టయితే ఎస్‌బీఐ బ్యాంకు డైలీ టైమ్ ఫ్రేమ్‌కి, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి సేమ్ రిటర్న్సే. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డైలీ టైమ్‌కి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి సేమ్ రిజల్ట్సే. ఐసీఐసీ బ్యాంక్ మాత్రం డైలీ టైమ్ ఫ్రేమ్ కన్నా 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంక్ కన్నా ఐసీఐసీ బ్యాంక్ అయితే ఇంకా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అయితే వర్క్ అవుతుంది. కానీ ఒక్కొక్క స్టాక్‌కి ఒక్కొక్కలాగా పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా? మీరు గూడా బ్యాక్ టెస్ట్ చేసి ట్రేడ్ అయితే చేయండి. డైరెక్ట్‌గా ఇది చూసి మాత్రం ట్రేడ్ అయితే తీసుకోకండి. మీరు గూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మీకెలాగనిపిస్తుందో, అప్పుడు మీకు వర్క్ అవుతుంది అనిపిస్తుంటే అప్పుడు ట్రేడ్స్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థాంక్ యూ గైస్. మరో ఇండికేటర్‌ని బ్యాక్ టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.